జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మా ప్రముఖ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి ఆ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, మరి 1 గంట గురు సాంగత్యము సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే మరి ఎవరైతే ఊరూరా పిలిచి ఈ 3 రోజులు వర్క్షాప్ పెడుతున్నారో అక్కడికి పత్రిజీ మహిళా చైతన్యం టీము వెళ్ళి అక్కడ శైలజా మేడం గారి ద్వారా మనకి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రము ద్వారా అందులో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి, అంటే అవి అందరికీ ధ్యాన జగత్తులో తెలిసినవే, అవన్నీ కూడా చూసి ఒక పేజీ మార్చేస్తుంటామండి. కానీ అవి మనకు తెలుసు కదా అనుకుంటాం. కానీ అందులోనే అసలైనవన్నీ కూడా సరి అయిన ధ్యానము, సరి అయిన పుస్తకాలు చదవడం, తర్వాత సరి అయిన మాట, సరి అయిన ఆహారం, ఇవన్నీ కూడా అద్భుతంగా పత్రిసార్ అందించిన 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న సత్యాన్ని వెలికి తీసి అందించడం జరుగుతుందండి. మరి ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజుల పాటు 30 గంటల ధ్యానం జరుగుతుందండి. మరి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆచార సాంగత్యము జరుగుతుంది. ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. ఈ ప్రాక్టికల్స్ ద్వారా 3 రోజులు ధ్యానం అద్భుతంగా ధ్యానం చేసి ఈ ప్రాక్టికల్స్ చేయడం ద్వారా అందరూ పత్రిజులమే, అందరూ దేవుళ్ళమే, నీలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే అని తెలుసుకోవడం జరుగుతుందండి. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం మళ్ళీ మన ఈ నెలలో లాస్ట్ వీక్లో 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరుగుతుందండి. అక్కడికి అందరూ ఆహ్వానితులే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి మన విజయలక్ష్మి మేడం గారికి ఈ జూమ్ సెషన్కి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, స్టార్ట్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారికి పాదాభివందనం చేస్తూ అమ్మకు కూడా నమస్కరిస్తూ ఈ రోజు క్లాస్ ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి క్లాస్ లో ఉన్న మహాత్ములందరికీ కూడా నమస్కరిస్తూ ఈ రోజు క్లాస్ ప్రారంభించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున భగవద్గీతలో సాంఖ్యయోగం అనేది మరి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అనేది శరీరములో ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే ద్విజన్మ అని, తల్లిచ్చిన శరీరము గుడ్డు అని, మళ్ళీ గురుముఖత అని పిల్లగా పుట్టాలి అని, అలా అర్జునుడు పిల్లగా పుట్టాడు. గురు స్తోత్రం మర్చిపోయానమ్మా, ఓంకారం చేయాలి కదా. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి రోజున సాంఖ్యయోగం చెప్పుకున్నాం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నవి. 18 అధ్యాయాలకి మొదటి అధ్యాయం అనేది అర్జున విషాద యోగము. దుఃఖం అనేది మానవులందరికీ, మానవేతర జీవులకి కూడా దుఃఖం అనేది అందరికీ కూడా ఒక్కటే. దాని యొక్క బాధ, దాని యొక్క అనుభవము, ఎవరికైనా సరే దుఃఖం అంటే చాలా కష్టంతో కూడింది, దాన్ని భరించడం చాలా కష్టం. అందుకని అర్జునుడి యొక్క దుఃఖం మనకు కూడా తెలుసు కాబట్టి, దుఃఖములో కూడింది కాబట్టి అదంతా కూడా అర్జున విషాద యుగంలో బోధ అనేది లేదనమాట. అంతా బాధలే కాబట్టి, అందరి బాధలు ఒకటే కనుక మనకు కూడా బాధల విషయాలు తెలుసు కాబట్టి మనలాగే ఉన్నాడు అర్జునుడు. మనకి జీవుని యొక్క విధానం అందరికీ తెలుసు. మనమే జీవుడిగా ఉన్నాం. మన చుట్టూ వాళ్ళు, మన కుటుంబంలో వాళ్ళు, మన ఊర్లో వాళ్ళు, మన దేశంలో వాళ్ళందరూ కూడా ఆత్మ నేననే వాళ్ళు వేళ్ల మీద కనిపిస్తారు. శరీరము నేననే వాళ్ళు కోట్ల మంది వాళ్ళేనమాట. కాబట్టి దానికి ప్రత్యేకించి బోధ అనేది అవసరం లేదు. కానీ పరమాత్మకి సంబంధించినది బోధ అన్నారు, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని బోధ అన్నారు.
శరీరానికి సంబంధించింది అజ్ఞానమని, ఆత్మకు సంబంధించింది జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని బోధ అని అన్నారనమాట. నిన్న సాంఖ్యయోగం అనేది చెప్పుకున్నాం. తల్లి ఇచ్చిన శరీరం గుడ్డు అని, మళ్ళీ గురుముఖత ద్విజన్మ ఎత్తితే అది గుడ్డులో ఉన్న గుడ్డు అనేది ఎలా ఉందంటే దానికి ఆహారం అవసరంలా గుడ్డుకి. గుడ్డులో పిల్ల ఉంది కానీ మరి ఆహారం తినదు. గుడ్లో లోపల ఆవరణలో ఉంది కాబట్టి దానికి ఆహారంతో పని లేదు. గుడ్డుకి ఎవరు మేత పెట్టం, ఎందుకంటే అందరికీ తెలుసు గుడ్డు తినదని. మళ్ళీ అది 21 రోజు పొదిగిన తరువాత దాంట్లో జీవత్వం ఉన్నది కాబట్టి, దాంట్లో జీవుడు ఉన్నాడు కాబట్టి, ఆ 21 రోజు పొదిగినప్పుడు అది కరచరణాది అవయవాలు కూడా తయారయ్యి చక్కగా పిల్లాకారంతో బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఆహారం పెడుతుంది. ఒక ముక్క 10 ముక్కలు చేసి, ఒక పురుగుని 10 ముక్కలు చేసిన తల్లి తినలేదు బిడ్డ అని, అప్పుడే పుట్టినదని అట్లా చక్కగా మన నేతి నేతి వాక్యాలతో, నేతి నేతి ముద్దలతో ఎట్లా పెంచుతుందో తల్లి బిడ్డని చంటి పిల్లోని అన్నప్రాసన చేసిన తర్వాత, అలా ఆ యొక్క గుడ్డులో పిల్ల బయటకు వచ్చిన తర్వాత అట్లా మేత అవసరం అయిందనమాట. గుడ్డుగా ఉన్నప్పుడు మేత అవసరం. అలా ఇక్కడ అర్జున విషాద యోగం అంతా కూడా మరి బోధ అనేది లేదనమాట. ఎంతసేపు బాధే కాబట్టి దాని ఊరికే అర్జున విషాద యోగం ఇట్లా ఏడ్చాడైనా వర్ణించాడనేది తప్ప దాంట్లో శ్రీ భగవాను వాచ అనేది పరమాత్మ ఎంట్రవుల ఆయన చెప్పనిచ్చాడు. రెండవ అధ్యాయం వచ్చేసరికి సాంఖ్య యోగానికి వచ్చేసరికి మరి జ్ఞానం అనేది స్టార్ట్ అయింది. జ్ఞానకాండ ప్రారంభమైంది. జ్ఞానం అంటే శాశ్వతమైనది, దాని పరమాత్మ అంటారు. జ్ఞానాన్ని అదే శాశ్వతమైన స్థితి కాబట్టి దానికి లేమి అంటూ లేదు, ఎప్పుడు ఉన్నది, అది సనాతనమైన స్వరూపం. ఆత్మ అన్న పరమాత్మ అన్న అది వేరైపోతుంది. మళ్ళీ ఆ పరమాత్మే ఇక్కడ ప్రత్యేగాత్మగా ఉండి ప్రతి శరీరములో కూడా నేను 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 అంటూ ఉందన్నమాట. ఆ నేనే ఆత్మ, ఆ శబ్దమే పరమాత్మ శబ్దం అన్నమాట. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పారంటే భగవంతుని ఎలా తెలుసుకోవాలి, నన్ను ఎలా తెలుసుకోవాలి అర్జున అంటే అతి సమీపములో నీవుగా ఉన్న నేనుందే, ఆ నేనే పరమాత్మ తత్వము. అదే ఆ యొక్క శబ్దాన్ని ఎవరైతే గుర్తిస్తారో, ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్దం, శరీరం నుంచి వస్తుందా, ఇంద్రియాల నుండి వస్తుందా, చైతన్యం నుండి వస్తుందా అని ఆ యొక్క రమణ మహర్షి కూడా ఆ నేను చక్కగా వివరించి చెప్పారనమాట. భగవంతుడంటే వేరుగా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. నేననేది నేనుగా ఉంది కదా, అతి సమీపంలో ఉంది, మనంగా ఉంది కదా నేననేది. ఈ నేనే ఆత్మతత్వం అని, ఈ ఆత్మే అంతటా ఉన్న పరమాత్మ అని, ఒక్క శరీరంలో ఉన్నదాన్ని ఆత్మ అని, అన్ని శరీరాల్లో ఉన్న చైతన్యాన్ని, ఆ యొక్క ఉనికిని, ఆ ప్రజ్ఞని పరమాత్మ అన్నారనమాట. ఒక్కటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకే ఒక స్వరూపము, ఒకే ఒక చైతన్యం, ఒకే ఒక ఉనికి. ఈ మూడు కలిపి ఒకటే. ఉనికి అన్నా, చైతన్యం అన్నా, ప్రజ్ఞ అన్నా, సత్యమన్నా, ప్రకాశమన్నా అన్నీ ఒకటే పర్యాయ పదాలు అనమాట. అవన్నీ కూడా ఒక్క చైతన్యం ఉనికికి సంబంధించిన పదాలు ఇవన్నీ కూడా. ఇవి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటేనే తప్ప ఈ ఉనికిని మనం గుర్తించలేం. భగవద్గీత ఏం చెప్పింది? శబ్ద బ్రహ్మాతి వర్తతే. నోటి ద్వారా తింటే ఆహారం శరీరం పెరుగుతుంది, చెవి ద్వారా బోధ వింటే స్వరూపం అనేది పెరుగుతుందని, మరి ఆత్మ విడిపడాలి అంటే, గ్రంథి భేదన జరగాలి అంటే చిత్తు జడ గ్రంథులు కలిసిపోయినాయి అని, ఆ గ్రంథి విడిపడితేనే తప్ప ఆత్మ యొక్క ఉనికి వ్యక్తమవుదని, అది తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి తప్ప ఎవరికి వాడు భగవద్గీత కింద నుంచి పైకి, పైనుంచి కిందకి రోజుకు 10 సార్లు చదివి అప్పచెప్పినా కూడా ఆ గ్రంథి భేదన జరగదు అని, మందు తెచ్చుకుని జేబులో పెట్టుకుంటే ఎట్లా ఉపయోగం లేదో భగవద్గీత మీరు 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు, రోజు 10 సార్లు అప్పచెప్పినా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చదువుతారు కొందరు తిరగేసి బోర్లేసి. చదివి అప్పగించడానికి ఉపయోగపడుతుంది తప్ప దాన్ని అర్థం కాదు. శ్లోకాన్ని ఓపెన్ చెయ్యాలి. మందు మింగితేనే కదా వ్యాధి నిర్మాణం అయ్యేది. మందు జేబులో పెట్టుకుంటే ప్రయోజనం ఏం లేదు కదా. అలా భగవద్గీతని ఒక్కొక్క శ్లోకాన్ని, ఒక్కొక్క పాదాన్ని ఓపెన్ చేయాలన్నమాట. జ్ఞాన నేత్రం ఉంటే తప్ప అది శ్లోకం అనేది ఓపెన్ అవ్వదు. ఊరికే శ్లోకాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే
గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితా. శ్లోకం చదివేశాం. దాని వ్యాఖ్యానం ఏం చెప్తారు? దాని వ్యాఖ్యానం, ఎవరి గురించి దుఃఖించకూడదో వారి గురించి బాధపడుతున్నావని, పైగా పండితులా మాట్లాడుతున్నావని. నిజమైన పండితులు ప్రాణాలు విడిచిన వారిని గురించి కానీ, ప్రాణాలతో ఉన్న వారిని గురించి కానీ వాడు దుఃఖించరు అని అలా వ్యాఖ్యానం చదివేస్తాం. శ్లోకాన్ని చదివేశాం, వ్యాఖ్యానం చదివేశాం. కానీ ఆ దుఃఖాన్ని ఎట్లా దాటాలి? దుఃఖించరు అన్నాడు కదా, మరి ఆ దుఃఖించని తనం మనకి ఎట్లా ప్రాప్తమవుతుంది? దాన్ని ఎట్లా దాటాలి అనేది చక్కగా భగవద్గీత అనేది అమూల్యమైన గ్రంథం అన్నమాట. నేను అనేదే భగవద్గీత, భగవద్గీత అనేదే నేను. అటువంటి గ్రంథాన్ని మన భారతదేశంలో చెప్పేవాళ్ళు ఉన్నారు, అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంత చక్కటి గ్రంథం మనకు అందుబాటులో ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి, ఆనందించాలి. దుఃఖాన్ని దాటే పరికరం అదొక్కటే తప్ప మరొక మార్గం లేదనమాట. వేదముల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. వేదములు ఎట్లా ఉన్నాయి? ఇది వరకు మహిళా చైతన్యం క్లాస్ లో చెప్పాను, కానీ పాత వాళ్ళు ఎవరు ఈ క్లాస్ లో లేరు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. వేదాలు ఎట్లా ఉన్నాయంటే ఒక చెరుకు గడలాగా ఉన్నాయి. చెరుకు గడ ఒక చేలోకి వెళ్ళి ఒక గడ లాగితే దానికి తలా తోక ఉంటాయి అన్నమాట. దానికి పైన చిగుళ్ళు, కింద వేళ్లతోటి ఉంటుంది. అది తినడానికి అలివి కాదు కదా మనకి. దాన్ని ఏం చెయ్యాలి మరి? అలాగే వేదాలు కూడా మనకు అలివి కావు. మన జీవితం సరిపోదు వేదాలను విచారణ చేయటం, వేదాల్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం, దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అనేది మనకు సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని ఉపమానంలో చెరుకు గడను చూపించి ఉపమేయంలో వేదాలను చూపించారనమాట మహాత్ములు. తెలుసుకున్న వాళ్ళు ఇట్లా తెలుసుకోవాలయ్యా, మేము కూడా ఇలా తెలుసుకునే దుఃఖాన్ని దాటాము, జన్మరహితులమయ్యాం, కర్మరహితులమయ్యాం, సనాతనమైన ఏ సత్యమైతే ఉన్నదో అది మేముగా ప్రకాశిస్తూ సత్తు చిత్తు ఆనంద స్వరూపులుగా విరాజిల్లుతూ ఉన్నాము. మళ్ళీ కావాలన్నప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భూమి మీదకి రావాలి అంటే, ఎవరికైనా జ్ఞానాన్ని బోధించాలి అంటే మళ్ళీ కారు షోరూమ్ అతనికి పర్మిషన్ ఎట్లా అవసరం లేదో అలా పంచభూతాలతో పర్మిషన్ లేకుండా పంచభూతాలు తీసుకుని ఒక చొక్కాగా ధరించి భూమి మీదకి వచ్చి, అట్టి వాళ్ళు ఎవరైనా భూమి మీద పరమాత్మ కోసం ఎదురు చూస్తూ దిక్కులేని వాళ్ళు కొందరు ఉంటారు, మాకులాగా దిక్కుండదు అనమాట వాళ్ళకి. తల్లిదండ్రులు ఉండరు, అక్క చెల్లెళ్ళు ఉండరు, అన్నదమ్ములు ఉండరు. అట్టి వాళ్ళకి దిక్కులేని వాళ్ళకి పరమాత్మే దిక్కు కాబట్టి బంధుమిత్రాదులు ఉన్న వాళ్ళకి భగవంతుడితో పని లేదు. చక్కగా మంచి చెడు చెప్పుకోవడానికి ఎవరు లేని వాళ్ళు ఇంకేం చేస్తారు మరి? భగవంతుడినే ఆశ్రయిస్తారన్నమాట. అలా మాకెవరు లేరు, ప్రపంచంలో దిక్కు లేదు కాబట్టి ఆ భగవంతుడినే శరణు వేడుకున్నాం. నువ్వు తప్ప రెండవది లేదు, మాకొద్దు కూడా ఈ ప్రపంచం అని. ధన కనక వస్తు వాహనాలు కూడా మాకు వద్దు అని అర్జునుడు ఎట్లయితే అపి త్రైలోక్య రాజస్స ఏదో కిన్ను మహీకృతే అన్నాడో, దుఃఖములో అర్జునుడి దగ్గర కృష్ణుడు చేరాడో, అలా మేము కూడా విడతెరపలేని దుఃఖంతో అలా సద్గురువుని చేరటం, ఆ శబ్దాన్ని వినడం, శబ్ద బ్రహ్మాతి వర్తతే అని భగవద్గీతలో చెప్పిన విధానాన్ని మేము వినడం, సుహృత్తు శ్రవణ మాత్రేన బ్రహ్మజ్ఞానేన ఉద్భవేత్ అని చెప్పింది శాస్త్రం. ఏమని? సుహృత్ అంటే వినడం ద్వారానే బ్రహ్మతత్వం అనేది అనుభవానికి వస్తుంది అర్జున. ఎవరైతే ఈ తీరిగా తెలుసుకుంటారో అట్టి వాళ్ళకి భగవంతుడి మీద సందేహం ఉండదు. భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడనే వాళ్ళకి చీమ తలకాయంత సందేహం కూడా ఉండదనమాట. అట్టి వాళ్ళు జగమెరిగిన బ్రాహ్మణునికి జన్యముతో పనియేలా అని ఒక మహాత్ముడు అన్నట్టుగా సత్యాన్ని తెలిసిన వాడికి దేని మీద మోహం ఉంటుంది? శరీరం చూస్తే అనిత్యమైనది, శరీరం చూస్తే అసత్యమైనది, జీవితం చూస్తే అశాశ్వతమైనది. మరి పుట్టిన తర్వాత మనకి తల్లి మరి కనిపించింది, తల్లి మాత్రమే కనిపించింది. మళ్ళీ ఒంటరిగానే పుట్టాం భూమి మీద. తల్లి పరిచయం అయింది, నేను మీ అమ్మను రా, నేను మీ అమ్మను రా అని వెంటబడింది అనమాట. ఎందుకంటే బాకీ బాకీ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, బాకీ తీసుకున్నవాడు చుట్టూ ఇచ్చినవాడు తిరుగుతాడు. ఇచ్చినవాడు ఏం చేస్తాడు? బాకీ తీసుకున్నవాడు చుట్టూ తిరుగుతాడు. ఎందుకంటే వాడు ఇవ్వడు కాబట్టి.
కానీ ఇక్కడ తారుమారైపోయింది. మళ్ళీ ఆ బాకీ వాళ్ళే భార్యగా, భర్తగా, బిడ్డలుగా, బంధువులుగా వచ్చేసరికి ఈ బాకీ ఉన్న తల్లి తిరుగుతుందనమాట బిడ్డ చుట్టూ. ఎంత తారుమారైందో చూసారా? అప్పుడేమో ఇచ్చినవాడు తిరుగుతాడు. ఇప్పుడేమో తీసుకున్నవాడు తిరుగుతాడనమాట. హ్మ్. ఎంత తారుమారైందో చూడండి. గహనా కర్మణో గతిః అంటే కర్మ సిద్ధాంతము చాలా లోతైనది అర్జున. దాన్ని టచ్ చేయకయ్యా నువ్వు. అది తెగే పంచాయితీ కాదురా బాబు. ఈ జన్మంతా విచారణ చేసిన కర్మ సిద్ధాంతం చాలా లోతైనదది. ఎన్ని కోట్ల తాడులు లోతుగా ఉంటుంది అందదది. తెగే పంచాయితీ కాదు. ఈ జన్మకులో తెగదు కర్మ సిద్ధాంతం అనేది. కాబట్టి కర్మ సిద్ధాంతం జోలికి నువ్వు వెళ్ళొద్దు. జ్ఞానాన్ని టచ్ చేయి. చక్కగా అందుబాటులో ఉంది జ్ఞానం అనేది. జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు కర్మ సిద్ధాంతం నీకు అర్థమైపోతుంది. అంతేకాని కర్మ సిద్ధాంతానికి ప్రత్యేకించి కోర్స్ ఏం లేదు. మళ్ళీ దానికి స్కూల్ ఏం లేదు కర్మ సిద్ధాంతానికి. జ్ఞానం తెలుసుకుంటే ఆ కర్మ ఎట్లా చేయాలనేది నీకే అర్థమైపోతుంది. ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే జ్ఞానంలోనే కర్మ ఇమిడి ఉన్నది కాబట్టి. ఒక ఒక టాబ్లెట్ మనకి డాక్టర్ గారు ఇస్తారు. డాక్టర్ గారండి ఒకే టాబ్లెట్ ఇచ్చారు జ్వరానికి మీరు. నాకు ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి. అని అంటాం. అంటే అన్ని దాంట్లోనే ఉన్నాయమ్మా. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయింది, జ్వరము తగ్గుతుంది. అన్ని తగ్గుతాయమ్మా అంటారనమాట. ఒకే టాబ్లెట్ లో అన్ని మెడిసిన్లు ఉన్నట్టుగా జ్ఞానంలోనే మొత్తం అంతా కూడా ఉంది. కర్మ, మరి యోగము అన్ని దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అట్టి జ్ఞానాన్ని నీకు చెబుతూ ఉన్నాను అర్జున అని నిన్నటి రోజున మరి గుడ్డులో పిల్ల బయటకి ఎట్లా వచ్చింది 21 రోజు పొదిగితే అలా సాంఖ్యయోగం అంతా కూడా పొదిగి 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 శబ్దాలతో పొదిగారనమాట. మనకి గురువు గారు సద్గురు పత్రిసారి ఏమిచ్చారు మనకి? పొదగమనే చెప్పారు కదా. ధ్యానం అనే పొదుగుడు నేర్పించారు కదా మనకి. కాళ్ళు కట్టుకుని చేతులు కట్టుకుని కూర్చో, కళ్ళు మూసుకుని అది పొదగడం అనమాట. లోపల ఉన్న ఆ పిల్ల చక్కగా అది ఓపెన్ అయ్యి పిల్ల పిల్లగా అనుభవానికి రావడం కోసమే ఆ కళ్ళు మూసుకుని కాళ్ళు కట్టుకుని కూర్చోవడం అనేది. ఆ కోడి ఎట్లా గుడ్ల మీద పొదుగుతుందో మనం కూడా మన స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం పొదుగుడు అనమాట. అది మనకి పిల్ల ఓపెన్ అయిందా లేదా, పిల్ల పిల్లగా కనిపిస్తూ ఉందా లేదా, ఆత్మ ఆత్మగా ఓపెన్ అయిందా లేదా, అది కావాలి మనకి. జన్మరాహిత్యం అనేది కావాలి. అంతేగాని అది కనిపిస్తాంది, ఇది కనిపిస్తాంది, ఆ రోగం తగ్గింది, ఈ రోగం తగ్గింది. ఈ రోగాలు ఏముంది, ఎంతసేపు ఉంటాయి, వస్తాయి పోతుంటాయి. అని జన్మ కర్మలని దగ్ధం చేసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు కదా. జంతునాం నర జన్మ దుర్లభ. అటువంటి మానవ జన్మకు వచ్చాం మనం ఇప్పుడు. జంతువుగా పశువుగా పుట్టి పాలన్నీ ఇచ్చి, పక్షిగా పుట్టి గుడ్లన్నీ ఇచ్చి, మరి చెట్టుగా పుట్టి పళ్ళన్నీ ఇచ్చి స్వార్థం లేకుండా నిస్వార్థమైన జీవితాన్ని అనుభవించి 84 లక్షల జీవరాశుల్లో ఆ నిస్వార్థత తనమే, ఆ పుణ్యమే ఈ యొక్క మానవ చక్కగా మరి రూపుదిద్దుకుని మనం భూమి మీదకి వచ్చాం. ఎట్లయితే పట్టు వస్త్రం కట్టుకుని గుడికి వెళ్తారో అలా మానవ జన్మ అనేది ఒక పట్టు వస్త్రం లాంటిది. ఈ దేహం మానవ జన్మ, మానవ శరీరం అనేది ఈ పట్టు వస్త్రం కట్టుకుని మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మనలో ఉన్న తత్వాన్ని తెలుసుకోవడానికి వచ్చాం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అని సనాతనమైన స్వరూపము నేను, సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి. ఈ దేహము నేను కాదు, నేను దేహిని అని తెలుసుకోవడానికి వచ్చామన్నమాట. తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలది. ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం కుదరదు. ఎందుకనంటే మన ముఖం, మన ముఖాన్ని మనం చూసుకోగలమా, మన కళ్ళని మనం చూసుకోగలమా? మరి అలాగే ఇక్కడ కూడా మన ముఖాన్ని మనం ఎంత ఫైల్ మ్యాన్ అయినా, ఆ ఎంత కరాటీ ఫైటర్ అయినా, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎంత డాక్టర్ అయినా తన కళ్ళని తను చూసుకోలేడు కదా. తన ముఖాన్ని తను చూసుకోలేడు కదా. అర్థం కావాల్సి వచ్చింది కదా. మరి అర్థం లేకుండా ముఖాన్ని చూసుకోవడం ఎట్లా కుదరదో ఇక్కడ కూడా గురువు లేందే తన స్వరూపాన్ని తెలుసుకోవడం కుదరదనమాట. ధ్యానం చెయ్యాలి, ధ్యానము చెయ్యాలి, స్వాధ్యాయనము చెయ్యాలి, సజ్జన సాంగత్యం కూడా ఉండాలి. సజ్జన సాంగత్యం వల్లే మరి ఆత్మతత్వం అనేది బాగా అనుభవానికి వస్తుంది అనమాట. ఆచార్యులు శంకరాచార్యులు వారు ఏం చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి అని చెప్పారా లేదా?
సత్సంగాన్ని అంత ప్రాధాన్యత ఇచ్చారనమాట. ఇదే మనం ఇప్పుడు చెప్పుకునేదే సత్సంగము. సత్తుతో సాంగత్యం చేస్తూ ఉన్నాం అన్నమాట. మరి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సత్సంగం కావాలి. అంతేగాని ఇంద్రియాలకు సంబంధించింది సత్సంగం అది అవ్వదది. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యదా అని చెప్పారు. ఏ తత్వజ్ఞానం అయితే ఉన్నదో అదే జ్ఞానము తప్ప మిగతావన్నీ కూడా అజ్ఞానమేనని చెప్పి అక్కడ చెప్పారు. నేను సాంఖ్యయోగం అనేది 24 తత్వాలతో కూడినది దేహమని, ఈ దేహములో దేహి అనే ఒక పిల్ల ఉందని, ఇది గుడ్డు లాంటిది, తల్లిచ్చిన శరీరం గుడ్డు అని, మళ్ళీ మనం ద్విజన్మ ఎత్తాలి అని, అప్పుడే జన్మరాహిత్యము, అప్పుడే కర్మరాహిత్యం అవుతుందని చెప్పారనమాట. తల్లిదండ్రులు మరి ఎందుకంటే మనకి జ్ఞానాన్ని బోధించే రైట్స్ వాళ్ళకి లేవు. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలకి నువ్వు ఆత్మస్వరూపుడివి నాయనా, నేను తెలుసుకోలేకపోయాను, నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఆశ్రయించి తెలుసుకోనాయనా, అదే సంపద, అదే ధనము, ఉమ్, అదే ఆనంద స్వరూపం అని ఏ తల్లిదండ్రులు కూడా మనకి చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి రైట్స్ లేవు చెప్పడానికి. మన తల్లిదండ్రులు మనకు చెప్పలేదు, మన బిడ్డలకి మనం చెప్పినప్పుడు వినరు వాళ్ళు. ఎందుకంటే రుణము ఎంతవరకు ఉంది బాకీ అనేది, అంతవరకే తప్ప మోక్షాన్ని ఇచ్చే రుణం మన దగ్గర వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మన మాట వినరు అన్నమాట వాళ్ళు. ఎవరో ఎవరికి వాళ్ళు ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు కదా. ఎవరికి వాళ్ళు తెలుసుకునేదే తప్ప భగవత్ తత్వం అనేది, ఆత్మతత్వం అనేది తల్లి తండ్రులు బిడ్డలకి, పిల్లలు పిల్లలు తల్లిదండ్రులకి, మరి బంధువులు భార్య భర్తకి, భర్త భార్యకి చెప్పేది కాదు బ్రహ్మజ్ఞానం అనేది. జన్మరాహిత్యం అనేది, కర్మరాహిత్యం అనేది ఎవరికి వాళ్ళు ఏంటి, ఈ దుఃఖం దేనికి వస్తూ ఉంది, ఏది పుడుతూ ఉంది, ఏది పెరుగుతూ ఉంది, ఏది నశిస్తూ ఉంది అనేది ఎవరికి వాళ్ళు అనేక జన్మలు సంప్రాప్తం జ్ఞానవాన్ మా ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అన్నారు. ఈ భావన కలగడం ఉందే, నేను మరి ఒక జన్మకి రాకూడదు, ఏ తల్లికి ప్రసవ వేదన ఇవ్వకూడదు, ఏ తల్లి గర్భంలోని ప్రవేశించకూడదు, నేను అనంతమైన అంతటా ఉన్న రాజులకి రాజు రారాజుగా నేను ప్రకాశించాలి అని ఆ భావన ఎవరికైతే కలుగుతుందో అట్టి వాళ్ళకి గురువు ఎదురు పడతాడు, గ్రంథి వేదన చేస్తాడు. గ్రంథి వేదన అంటే చిత్తు జడ గ్రంథులు కలిసిపోయినాయి కదా, ఆ చిత్తు జడము, నువ్వు చిత్తు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడమని, ఈ దేహము జడమైన దేహమని, ఈ దేహములో దేహి అనే పిల్లుందని, అది అనంతమైన తత్వమని, సృష్టికి ఆధారమైనదని, 84 లక్షల జీవరాశులకి డిజైనర్ అని, అదే నేను 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 అంటూ ఉందని, మళ్ళీ ఏదో అంటే మళ్ళీ దూరం అయిపోతుంది అనమాట. నేనుగా తెలుసుకోవాలి. అందుకని సాంఖ్యయోగాన్ని పూర్తిగా చెప్పి 24 తత్వాలతో కూడిన దేహము నువ్వు కాదు అని, దేహిని గుర్తించేవాడివి నువ్వు, నువ్వు దేహాన్ని గుర్తించేవాడు దేహి నువ్వు, దేహి స్వరూపానివి నువ్వు, ప్రజ్ఞా స్వరూపుడివి నువ్వు, చైతన్య స్వరూపుడివి నువ్వు. పంచభూతాల నుండి తయారైన మెటీరియల్ ఇది. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచవాయువులు, పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణ వృత్తులు కూడా పాంచభౌతికమైనవే, పంచభూతాలే. వాటికి ఏమాత్రం తెలివి లేదు. కన్ను మాంసం, ముక్కు మాంసం, నోరు మాంసం, శరీరం అంతా కూడా మాంసపు ముద్ద. మనం 1 కిలో మాంసం కొట్టించి తీసుకొస్తే దానికి ఏమైనా తెలివి ఉంటుందా? అలా ఇక్కడ జడ చైతన్యాన్ని వేరు చేసిన తరువాత ఆత్మ వేరు అనాత్మ వేరు అన్న తర్వాత ఇది ఆ మాంసం లాగా అయిపోయింది అనమాట. ఇది కూడా జడమైనది మాంసం అంటే, మరి కట్ చేసిన తర్వాత మాంసం ఎలా కదలికలు ఉండవో, మేకగా ఉన్నప్పుడు ఎట్లా కదలికలు ఉండవో, వేరు చేసిన తర్వాత మాంసం ఎలా కదలట్లేదో, అలా ఆత్మానాత్మ వివేకపరుడు ఆత్మ నేనని, అనాత్మ వేరుగా ఉంది అని ఎప్పుడైతే వేరు చేసుకున్నామో ఇది కూడా మాంసము లాంటిది అనమాట. జడ సదృశ్యమైనది అనమాట. విద్యా సదృశ్యం అయిపోతుంది అనమాట. ప్రాక్టికల్ గా మనకి అవస్థలు చెప్తూ ఉన్నాయి. బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అనేది ఇది మాంసమయమైన శరీరం అని, దీనికి తెలివి లేదు అని, ఇది అందుత జడ దుఃఖాలతో కూడినది అని, అనృతం అంటే అబద్ధం అని, జడం అంటే ఒక కొయ్య లాంటిది, రాతి లాంటిది అని, దుఃఖం అంటే ఇది పుట్టిన కాడ నుంచి
మరణించే వరకు కూడా దీని యొక్క స్వభావము దుఃఖమేనని, అవి అనాత్మ యొక్క లక్షణాలని చెప్పింది శాస్త్రం. అనాత్మ అంటే శరీరము. అనాత్మ యొక్క లక్షణాలు. ఆత్మ యొక్క లక్షణాలేంటి? ఆత్మ అంటే నేను. నేను యొక్క లక్షణాలేంటి? అనాత్మ అంటే మేన్ అన్నమాట. మేను యొక్క లక్షణాలు చెప్పుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు నేను యొక్క లక్షణాలు చెప్పుకుంటున్నాం. పరమాత్మ యొక్క లక్షణాలు మరి సత్తు చిత్తు ఆనంద లక్షణాలని. సత్ అంటే త్రికాలాలయందు మార్పు లేనిదని, చిత్ అంటే ఒకదాని ప్రకాశించేది అని, ఒకదాని చేత ప్రకాశింపజేది కాదు. మన స్వరూపం ఎట్లాంటిది? ఒకదాని చేత ప్రకాశించబడే స్వరూపము కాదు మనది. ఒకదాన్ని ప్రకాశింపజేసే స్వరూపం మనది చిత్తు. ఆనందం అంటే బిడ్డ పుడితే, గొడ్డొస్తే, ధనం వస్తే, పెళ్ళితే, భార్యాభర్త, ఇవి కాదు ఆనందాలు అనేవి. అవి తాత్కాలికమైన ఆనందాలు, మార్పు చెందే ఆనందాలు. అది కాదు శాశ్వతమైన ఆనందం. మన స్వరూపమే ఆనంద స్వరూపమైనప్పుడు ఈ ఆనందాలు చిన్నవిగా అనిపిస్తాయి అన్నమాట. చెరుకులో తీపి కలపాలా, వేపలో చేదు కలపాలా, చిత్తలో పులుపు కలపాలా? అవసరమా? ఎందుకంటే నేచురల్ గా వాటికి ఉన్నాయి కదా పులుపు, తీపి, చేదుని. అలా ఇక్కడ కూడా ఆత్మకి ఆనంద స్వరూపం అనేది తన యథార్థ స్థితి కాబట్టి మరి ఈ యొక్క కించిత్వాది ఆనందాలన్నీ కూడా దాని ముందు చాలా చిన్నవన్నమాట. ఎప్పుడైతే ఆత్మ యొక్క ఆనందాన్ని మనం రుచి చూసామో ఇంకా ఆ రుచి విడవం అన్నమాట. పిల్లాడు పుట్టిన తర్వాత తల్లిపాలకు అలవాటు పడ్డవాడు పోత పాలు పోస్తే ఎట్లా ఊసేస్తాడో అలా మనం కూడా మన జ్ఞానం, మన స్వస్వరూపం యొక్క జ్ఞానం ఉంది. సత్తు చిత్తు ఆనంద స్వరూపం అనేది ఆ యొక్క దర్శనము, ఆ యొక్క అనుభూతి ఎప్పుడైతే మనకు కలిగిందో అప్పుడు ఇంక మనం బాహ్యమైన ఇంద్రియ ఆరాధనలు కానీ, మరి తీర్థయాత్రలకు తిరుగుదామని కానీ, విగ్రహాల చుట్టూ తిరుగుదాం, ప్రదక్షిణాలు చేద్దామని కానీ, యజ్ఞయాగాదులు చేద్దామని కానీ, ఎటువంటి భావాలు అతనిలో ఏమాత్రము కూడా కనిపించవన్నమాట. ఎంతసేపు ఆత్మానందాన్ని అనుభవించాలనుకుంటాడు తప్ప సర్వకాల సర్వావస్థలయందు మరి అనంతమైన ఆ స్వరూపము, వెలితిలేని స్వరూపంగా నేను పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఆ పూర్ణమి చంద్రుడు ఎట్లా ఉన్నాడో మళ్ళీ నా స్థితికి తయారవ్వాలి. రోజు రోజుకి నేను ఆత్మలో వెలితిని నింపుకోవాలి. పౌర్ణమి చంద్రుడల్లా జారి జారి తన యొక్క స్థితి నుండి అనంతమైన పరమాత్మ అనాత్మాకారం అయిపోయి, ఇంద్రియాకారం అయిపోయి, ఒక చిన్న శరీరము తాననుకుని నేను ఒక తల్లిని అని, నేను ఒక తండ్రిని అని, నేను ఒక భార్యని అని, నేను ఒక భర్తని అని, ఇట్లా చిన్న చిన్న చుట్టరికాలు పెట్టుకుని కించిత్వాది భావాలతో ఎలా స్ట్రక్ అయిపోయాడో చూడాలి. ఆత్మ అనేది చైతన్యం ఎలా వ్యక్తమైపోయి ఎలా జడాకారం అయిపోయింది, చైతన్యం అయిపోయి ఎలా దుఃఖంతో సాంగత్యం చేసి ఆనంద స్వరూపాన్ని కోల్పోయి ఆ నేను సుఖిని నేను దుఃఖిని అని ఎట్లా మాట్లాడుతూ ఉందో చూడండి. ఆత్మ అనాత్మాకారం అయిపోయి మరి పట్టు వస్త్రం ఎందుకు? మానవ జన్మనే పట్టు వస్త్రం కట్టుకుని తనలో ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకుని నిత్యము కూడా దర్శిస్తూ విచారణనే పూజ చేస్తూ ఎప్పుడు కూడా సంకల్ప వికల్పాలనే పువ్వులతో చక్కగా విచారణనే పూజ చేస్తూ మరి రోజు నిత్యము కూడా అనుక్షణము కూడా తనని తాను దర్శించాల్సినటువంటి సమర్థత కలవాడు మానవుడు. సామాన్యుడు కాదు మానవుడు. మనలో అనంతమైన శక్తి ఉంది, ఆత్మశక్తి. ఇంద్రియాలకు అతీతమైన శక్తి ఉంది. సృష్టికర్తలం మనం. 84 లక్షల జీవరాశులకి కూడా అధిపతులు మనం. అటువంటిది సర్వజ్ఞాత్వాది లక్షణాలు కల మానవుడు కించిత్వాది భావాలు అయిపోయి శరీరంతో సాంగత్యం చేసి మరి 6 నెలలు సాంగత్యం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని, బ్రాహ్మణుడు సాంగత్యం చేస్తే బ్రాహ్మణ భాష, శూద్రుడు సాంగత్యం చేస్తే శూద్ర భాష ఎట్లా అలవాటు పడతాడో అలా ఇక్కడ దేహాదింద్రియాలతో సాంగత్యం చేసి ఆత్మ నేను సుఖిని నేను దుఃఖిని, ఈ కాలు నేను, ఈ కన్ను నేను, ఈ చెయ్యి నేను, నేను పుట్టాను, నేను పరిగాను, నేను మరణిస్తున్నా అని కించిత్వాది భావాలు లేని స్వభావాన్ని ఆపాదించుకుని మరి దీని సాంగత్య దోషం అనేది ఎలా వచ్చిందో చూడండి. ఒక 6 నెలలు సాంగత్యం చేస్తేనే బ్రాహ్మణుడికి శూద్ర భాష వచ్చేస్తుంది.
మరి కోటాను కోట్ల నుండి అనాత్మతో సాంగత్యం చేస్తూ అనాత్మ ఆకారం అయిపోవడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా చెప్పండి? ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. సాంగత్య దోషం మళ్ళీ అయినా పర్వాలేదు. మళ్ళీ ఇప్పుడు చక్కగా ఆత్మ సాంగత్యం చేస్తే మళ్ళీ ఆత్మాకారం అయిపోతాం అన్నమాట. ఎందుకంటే అది చైతన్య స్వరూపము, ప్రజ్ఞా స్వరూపము, తెలివి స్వభావం కలది కదా మన యొక్క స్వరూపము. ఎలా అయితే ఒక బ్రాహ్మణుడికి మరి శూద్ర దెయ్యం పట్టి వాడు ఇంకా చక్కగా పప్పు నెయ్యి తినేవాడల్లా నాకు నాకు రొయ్యలు కావాలి, చేపలు కావాలి, మటన్ కావాలి, చికెన్ కావాలి, గుడ్లు కావాలని ఒకటే గంతులేస్తూ ఉన్నాడంట. వేస్తూ చిందులేస్తూ ఉంటే అప్పుడు ఇదేంటి వీడు చూస్తే శుద్ధ బ్రాహ్మణుడు కదా, వీడు చూస్తే అసలు అవేంటో మనం వినలేదు ఎప్పుడు కూడా అని ఏంటి కొత్త పదాలు పలుకుతూ ఉన్నాడు, ఏంటి కొత్త భాష ఏంటని వాళ్ళకు కూడా తెలియదు కదా పాపం. తినరు కదా వాళ్ళు. వాళ్ళు చుట్టూ కూడా బ్రాహ్మలే ఉంటారు కాబట్టి సాంగత్యం వాళ్ళకి తెలియదు కదా చికెను మటను అంటే. అప్పుడు ఒక మంత్రగాడిని తీసుకొచ్చి, బాబు ఏంటి ఇలా మాట్లాడుతూ ఉన్నా, వీడు చిందులు గంతులు వేస్తున్నాడు, ఏంటేంటో కావాలి అంటున్నాడు, మేం పెట్టే ఆహారం తినట్లేదు నాయన, ఏంటి వీడికి ఏమన్నా దెయ్యం పట్టిందా ఏంటి బాబు అంటే, అవునమ్మా శూద్ర దెయ్యం పట్టింది వీడికి, వీడు అవడానికి బ్రాహ్మణుడే కానీ శూద్ర దెయ్యం పట్టింది కాబట్టి ఆ శూద్రుడు తినే ఆహారం దెయ్యం శూద్రుడు కాబట్టి అది ఎప్పుడు చికెన్ మటన్ ప్రాన్ తినటం అలవాటు కాబట్టి రోజు వాళ్ళ ఆహారం అదే కాబట్టి ఆ శూద్ర దెయ్యం యొక్క భాష ఇదంతా కూడాని ఏం పర్వాలేదమ్మా, దెయ్యాన్ని వేరు చేస్తే యథాతథంగా మీ అబ్బాయి అబ్బాయిలాగే ఉంటాడు, మళ్ళీ శుద్ధ బ్రాహ్మణుడిగా మిగులుతాడు, మీరేమి బాధపడొద్దమ్మా, ఇది నా చేతిలో ఉన్న పని, నేను చేస్తానట్లా, మీరు మీ బాధ నేను తీస్తానమ్మా అని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేసి ఆ దెయ్యాన్ని విడిపించాడు అనమాట. విడిపిస్తే అప్పుడు మళ్ళీ చక్కగా బ్రాహ్మణ భాష మాట్లాడుతూ చక్కగా పప్పు నెయ్యి వేసుకుని అమృతంలాగా ఉంది అని తినటం ప్రారంభించాడు. అలా ఇక్కడ ఆత్మకి అనాత్మానింద్రియాలనే దెయ్యం బట్టి చచ్చిందనమాట. ఒక రోజా 2 రోజుల కొన్ని కోట్ల జన్మలు అయిపోయింది. తనను తాను ఎప్పుడైతే మర్చిపోయాడో అప్పటి నుంచి కూడా ఈ యొక్క శరీరం ఉంది శరీరం అనేది శూద్రత్వమే కదా దీనికి. ఈ శూద్ర దెయ్యం దానికి పట్టేసి నేను సుఖిని, నేను దుఃఖిని, నేను ఫలానా కులము, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను కులవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను రూపవంతుణ్ణి, నేను యవ్వనవంతుణ్ణి అని, నేను బాలుణ్ణి, నేను వృద్ధుణ్ణి అని ఇలా ఈ యొక్క శూద్ర మాటలన్నీ మాట్లాడుతున్నాం అన్నమాట మనం. ఆత్మనే బ్రాహ్మణ మాటలు మర్చిపోయాం మనం. నేను ఆత్మని, సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి అని ఆ భాష మర్చిపోయాం, ఆ భావన మర్చిపోయాం, అనంతమైన తత్వాన్ని మర్చిపోయాం, సృష్టి అంతా నేనే సృష్టించానన్న విషయాన్ని మర్చిపోయాం, 84 లక్షల జీవరాశులు నా సంతానం అనేది మర్చిపోయాం, ఆ బ్రహ్మ భువనాల లోకాలు నా సంపదలని మర్చిపోయాం. ఈ చిన్న శరీరము నేననుకుని, ఈ 2-3 పిల్లలు నావి అనుకుని, ఈ మాంసపు ముద్దే నేను అనుకుని, ఆ మాంసపు ముద్దలు నావి అనుకుని, ఏదో ఒక 10 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా ఇదే సంపద నాకని ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఆత్మ అనాత్మాకారం అయిపోయి ఈ శూద్రత్వంలో స్ట్రక్ అయిపోయింది అనమాట. అందుకనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వవేత్తలనే వాళ్ళని ఆశ్రయించి, అయ్యా స్వామి నేనెవరు, భూమి మీదకి దేనికి వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, నాకు దుఃఖం దేనికి వస్తూ ఉంది, నిజంగా నా స్వరూపము నా స్వభావము దుఃఖమేనా లేకపోతే ఇంకేదైనా ఉన్నదా, ఈ దుఃఖాన్ని దాటే ఏదైనా అవకాశం ఏమైనా ఉందా మీ దగ్గర, స్వామి నాకు అది తెలియపరచండి, ఈ కర్మలేంటి, ఈ జన్మలేంటి, అసలు నేను ఏదై ఉన్నాను, భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు స్వామి, మీకేమన్నా తెలిస్తే చెప్పండి అని అడగమని చెప్పింది శాస్త్రం. అంతేగాని గురువులు కనిపిస్తే స్వామి నాకు ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ ఎప్పుడు తగ్గుతుంది, షుగర్ ఎప్పుడు తగ్గుతుంది, బీపీ ఎప్పుడు తగ్గుతుంది, మా చెరువులు ఎప్పుడు బాగుంటాయి, మా చేను బాగా ఎప్పుడు పండుతుంది, మా బిడ్డలకు పెళ్ళిళ్ళు ఎప్పుడో, ఇవి కాదు గురువుని అడిగేది. అదంతా కూడా ఎంత చండాలమైన భావనో. ఎన్ని కోట్ల జన్మల నుంచి ప్రైమ్ మినిస్టర్ పదవులు కూడా అయిపోయినాయి మనకి.
ప్రెసిడెంట్ పదవులు కూడా అయిపోయినాయి, మనకు అన్ని అయిపోయినాయి. ఇక్కడికొచ్చాం. ఇక్కడికొచ్చి వైరాగ్యపరులం అయ్యి, హ్మ్. వద్దు ఈ భాగ్యభోగ్యాలు వద్దు, నాకింకా శరీరానికి సంబంధించిన ఈ భోగాలన్నీ వద్దు. శరీరం విడిచిపెట్టిన తర్వాత నా వెంట ఇంచి కూడా రాదు. ఒక సూది మొనను తీసుకెళ్దామన్నా కూడా నాకు రైట్స్ లేవు. నా వెంట వచ్చే సంపద కావాలి నాకు. శాశ్వతమైన సంపద కావాలి నాకు. ఈ బాల్యము, యవ్వనము, కౌమారం, వృద్ధాప్యాలు, మార్పు చెందే శరీరం నాకొద్దు. విడిచిపెట్టే ధనం నాకొద్దు. శాశ్వతమైన ధనము కావాలి. నా శాశ్వతమైన స్వరూపము కావాలి. నేను ఆత్మ శాశ్వతమైనని వేదాలు, ఉపనిషత్తులు, మహాత్ములు తెలిసినవాడు చెప్తూ ఉన్నారు అని దాన్ని అడగాలి. మహాత్ములు దొరికినప్పుడు ఏ రీతిగా నేను దాన్ని పొందాలి? నేను అదిగా ఎప్పుడవుతాను? ఎలా అవ్వాలి? నాకు జన్మ వద్దింకా. ఏ తల్లి గర్భంలోని ప్రసవ వేదన ఏ తల్లికి ఇవ్వదలుచుకోలేదు. అలానే నేను కూడా బిడ్డల్ని కనదలుచుకోలేదు ఇంకా. శాశ్వతమైన పరమాత్మని పొందడానికి ఈ మానవ జన్మ అనేది అనుకూలమైన జన్మని మహాత్ములు చెప్తూ ఉన్నారు. శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి నాకు అది కావాలి అని అట్టి వాళ్ళని ఆశ్రయిస్తే తప్పకుండా మనకు ఆ సంస్కారం అనేది ఉంటే, ఆ ముముక్షత్వం అనేది ఉంటే, కనురెప్ప వేయట కన్నా, సుదిలో దారం ఎక్కించట కన్నా, పువ్వును కొయ్యటము కన్నా, అచ్చంకాయ ఎగరేయట కన్నా తేలికైనా ఆ యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని మనం అనుభవిస్తామని తస్మా శాస్త్రం ప్రమాణంతే శాస్త్రం చెప్పింది. కొట్లో వేసిన ముద్రకి ఎంత వాల్యుబుల్ ఉందో అలా శాస్త్రానికి కూడా అంత వాల్యూ ఉంది. ఇవాళ కర్మ సిద్ధాంతం చెప్తాను అన్నాను మీకు. సాంఖ్యయోగమే పూర్తి కాలేదు, ఇంకా కర్మ సిద్ధాంతంలోకి ఎక్కడెళ్ళని చెప్పండి. భగవద్గీత జీవితం అంతా విన్నప్పటికీ కూడా చాలా తక్కువ. 3 క్లాసుల్లో ఏమొస్తుంది సబ్జెక్ట్? ఏమాత్రము రాదనమాట. గంట అరగంట చెప్పడానికి ఒక స్టోరీ ఇది. పుట్టారు, పెరిగారు, అక్కడ కూర్చున్నారు, ఇక్కడ పడుకున్నారు అని చెప్పడానికి ఒక ఉపాధి యొక్క స్టోరీ కాదు కదా ఇది. నిరుపాధి యొక్క తత్వము కదా ఇది. ఎన్ని రోజులు చెప్పుకున్నా అలా తక్కువే. ఈ జన్మంతా చెప్పుకున్నా తక్కువే. అందుకనే అర్జునుడు అడుగుతాడు ఏమనంటే, మరి అయ్యా, ఎంతవరకు వినాలి ఈ జ్ఞానాన్ని? ఎంతవరకు విచారణ చేయాలి? ఒక డాక్టర్ అయితే 5 సంవత్సరాలే కదా, ఒక ఇంజనీర్ అయితే 4 సంవత్సరాలే కదా, ఒక సైంటిస్ట్ అయితే కొన్ని సంవత్సరాలే కదా. మరి ఆధ్యాత్మిక విద్యానం, బ్రహ్మ విద్యానం అంటూ ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి? ఎన్ని సంవత్సరాల కోర్స్ అయ్యా బాబు ఇది అని అడుగుతాడు అర్జునుడు కృష్ణుడిని. ఏమన్నారు ఆయన మహానుభావుడు పరమాత్మ? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయ. అయ్యా, శరీరం ఉన్నంత కాలము దీన్ని విచారణ చేయాల్సిందేనయ్యా. ఎందుకంటే విచారణ లేకపోతే మళ్ళీ మాయ ఆవరిస్తుంది. దైవీయేషా గుణమయి మమ మాయా దురచ్చయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మాయ అనేది పొంచి ఉంది. లైట్ తీస్తే వెలుతురు, చీకటి ఎట్లా పొంచి ఉందో, దీపం లేకపోతే అలా జ్ఞానం అనేది లేకపోతే చీకటి అనేది పొంచి ఉంది. నీలోనే ఉంది. అజ్ఞానమే చీకటి మళ్ళీ వెంటనే ఆవరించేస్తుంది. నీటి నుండి పుట్టిన నాచు నీటిని ఎట్లా కమ్మేసే స్వభావము గలదో, ఆత్మ నుండి పుట్టిన మాయ ఆత్మని కప్పేసే స్వభావము గలది. అర్జున, నాకన్నా నా మాయ చాలా బలీయమైనదయ్యా. అటువంటి మాయని ఛేదించి నన్ను చేరడం అనేది కచ్చిత్తీర ప్రత్యేగాత్మన మైక్షత్ అని చెప్పింది శాస్త్రం. చచ్చా బతిగా దాన్ని చేరటం అనేది ఏ ఒకనొకడు ఉంటాడని ప్రతి యుగములో వేళ్ల మీద చూపించి 10 వేళ్లు పెట్టి, మరి అంతమంది ఉంటారో ఉండరో, ఏ ఒకనొకడు అని 1 వేలు పెట్టి చూపించి ఆ ఒక్కడు కూడా ఉంటాడా ఉండడానికి పెదవి విరిచిందంట శాస్త్రం. అది కృష్ణుడు అర్జునుడికి చెప్పారనమాట. అది ఏది? అవ్యక్త స్వరూపము, సనాతనమైన స్వరూపం ఉందే, సృష్టికి పూర్వం ఉన్న స్వరూపము. ఆ స్వరూపాన్ని చేరడానికి ప్రతి యుగములో వేళ్ల మీద మాత్రమే ఉంటారు అని చెప్పింది శాస్త్రం. అలా ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని చెప్పి అడిగాడు కదా. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితా. మాటలు చూస్తే పండితుల్లాగా మాట్లాడుతున్నావు,
మరి విషయాలు చూస్తే నీకు దుఃఖము చూస్తే పామరుల్లాగుంది. నువ్వు రాజు అవి వాయిస్ కట్ అవుతుంది మేడం. వాయిస్ క్లారిటీ లేదు మేడం, కట్ అవుతుంది చూడండి. ఎడవకూడదయ్యా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకే చూడండి. క్షత్రియుడు యుద్ధము చేయనని అనకూడదయ్యా. పురుషుడు నుంచి ఎంతసేపు నుంచి వినిపించట్లేదమ్మా, మ్యూట్ లో పడిపోయింది ఏంటి? లేదు, వినిపించట్లేదన్నమాట. ఒక్క 2 నిమిషాలు కట్ అయింది మేడం. అంటే క్లారిటీ లేదు, వస్తుంది కానీ వాయిస్ ఇప్పుడు బాగానే వస్తుంది మేడం, మాట్లాడండి. ఓకే, మ్యూట్ నుంచి ఓకే మేడం. స్టార్ట్ చేయనా స్టార్ట్ మేడం? చేయండి, స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయండి మేడం. వినిపించట్లేదా మేడం? ఓకే వినిపిస్తుంది, వినిపిస్తోంది, స్టార్ట్ చేయండి మేడం. ఓకే ఓకే. అలా సాంఖ్యయోగం అనేది చక్కగా మరి సంఖ్యలతో కూడిన దేహము నీవు కానేని నువ్వు దేహివని చక్కగా చెప్పారు. నన్నంతా సాంఖ్యయోగము కొంతవరకే చెప్పుకున్నాం, పూర్తిగా లేదు. అనేకమైన శ్లోకాలు, 72 శ్లోకాలతో కూడింది ఈ సాంఖ్యయోగం అనేది. మొత్తం జ్ఞానం అంతా సాంఖ్యయోగంలోనే ఉంది. ద్విజన్మ ఎత్తే విధానం అంతా సాంఖ్యయోగంలోనే ఉంది. కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముఖ్యతి. ధీరుడు అనేవాడు ఎడవడయ్యా. నువ్వు పిరికివాడు కాబట్టి ఏడుస్తూ ఉన్నావు. దేహము మరణించినప్పటికీ మరి యొక్క దేహం వస్తుంది. ఆత్మకు చూస్తే మరణము లేదని, మళ్ళీ ఆత్మ యొక్క లక్షణాలు వాసాంసి ఆత్మ యొక్క లక్షణాలు నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని ఆత్మ యొక్క లక్షణాలు చెప్పి, అనాత్మల యొక్క లక్షణాలు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అని చక్కగా ఆత్మ యొక్క లక్షణాలు, అనాత్మ యొక్క లక్షణాలు, దుఃఖం యొక్క వేదిక, దుఃఖం దేనికి వస్తుంది అనేది చాలా బాగా చెప్పారు. మరి చెప్పిన తర్వాత జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ పుడతాడు, మళ్ళీ పుట్టాల్సిందే, ఈ భూమి మీదకి రావాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా ఇంకా వేరే చోటంటూ లేదు అని, తప్పించుకోవడానికి లేదు అని చక్కగా దేహం యొక్క విషయాన్ని, జనన మరణాల యొక్క విధానాన్ని కూడా బాగా చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని మరి కర్మ గురించి చెప్పుకొచ్చారు. కర్మలు చేయటమే నీ కర్తవ్యము తప్ప ఫలితాన్ని ఆశించడానికి నీకు అర్హత లేదు. కర్మ ఎలా వాలుగా ఉంటే అలా వాలుగా చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం అనేది ఎట్లా రావాలో అట్లా వస్తుందని చెప్పి ఆ శ్లోకం యొక్క అంతరార్థం చెప్పి, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగాసం జాయతే కామ కామ క్రోధోపి జాయతే అని మరి ఇదంతా కూడా సంఘాతముతో కూడింది. దేహము అన్ని కూడా, దేహం అంతా కర్మకు సంబంధించింది. మరి చక్కటి కర్మయోగంలో ఎంతో అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి అనేది ఎప్పుడు కూడా చక్కగా పువ్వులాగా వికసిస్తూ ఉంటే బుద్ధి పరిమళం ఉంటుందన్నమాట. పువ్వు పిచ్చుకున్న పువ్వు ఎంత వాసన వస్తుంది, మొగ్గ ఎలా వాసన రాదో అలా మన బుద్ధి అనేది ఆత్మ సాంగత్యం చేసినప్పుడు, ఆత్మ యొక్క నీడలో ఉన్నప్పుడు, ఆత్మ యొక్క ప్రకాశము దాని మీద పడ్డప్పుడు అది చక్కగా ఆత్మ వాసనతో వికసిస్తూ ఉంటుంది అన్నమాట బుద్ధి. ఆ బుద్ధి ఆత్మ విచారణకి తోడ్పడుతుంది అన్నమాట. బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అనడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అటువంటి బుద్ధి.
అందుకే నీకు బుద్ధి లేదురా అంటారు కదా. మరి మామూలు బుద్ధి శరీరానికి సంబంధించిన బుద్ధి కాదు, ఆత్మ సాంగత్యంలో ఉన్న బుద్ధిగా మారాలి అన్నమాట. అప్పుడు మనకి చక్కగా ఆత్మతత్వం అనేది చక్కగా అర్థమవుతుంది. ఇందాక చెరుకు గడ గురించి చెప్పాను. ఒక గడగా చెరుకు గడ తీసుకుని చేలోంచి తీసుకొని వస్తే అది ఎట్లా తినడానికి అలిమి కాదు. మరి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలు కూడా మనకి అలిమి కావన్నమాట. అందుకని ఏం చెయ్యాలి మరి? అలిమయ్యే విధానంగా మార్చుకోవాలి అంటే ఉపమానంలో చెరుకు గడని తల తోక తీసేసి ఆ వేళ భాగం అంతా కట్ చేసి 2 భాగాలుగా కట్ చేస్తే అది ఎవరైనా కొందరు తినగలరు, అందరూ తినలేరు, కొందరు తినగలరు అన్నమాట. అలా ఉపనిషత్తులు చెరుకు ముక్క లాంటివి, చెరుకు గెడ లాంటి వేదములు అందరికీ అలివి కావు. ఉపనిషత్తులు అనేవి కొందరికి అలిమవుతాయి. చెరుకు గడ 2 ముక్కలు చేసింది కూడా అందరికీ అలిం కాదు, కొందరు మాత్రమే తినగలరు. అలా ఉపనిషత్తులు కూడా కొందరు మాత్రమే విచారణ చేయగలరు, అందరికీ అలిమి కావు. 2 వేదికలు అయిపోయినాయి, మనం 2 స్టెప్పులు తీసుకున్నాం. ఇక 3వ స్టెప్ వచ్చేసరికి భగవద్గీత. వేదములు చెరుకు గడ, ఉపనిషత్తులు సగం కొట్టిన ముక్క, భగవద్గీత అనేది మరి ఏం చేస్తారంటే కనుపు తీసేసి తొక్క తీసేసి ఒక అంగుళం ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్ లో వేసి ఇస్తారన్నమాట, పెద్దవాళ్ళ పిల్లలు తినమని. పోనీ ఈయన తిను నాయన, మంచిది, పళ్ళు గట్టి పడతాయి, నేచురల్ ఫుడ్ అని ఇస్తారన్నమాట. అలా ముక్కలు, చెరుకు ముక్కలు, తొక్క తీసిన ముక్కలు, మరి ఆ కనుపు తీసిన ముక్కలు కొందరు తినగలరు, అది ముసలోళ్ళు లాంటి వాళ్ళు తినలేరు, పళ్ళు లేని వాళ్ళు తినలేరు కదా. మరి దాన్ని ఏం చెయ్యాలి? మళ్ళీ 4వ భాగం వచ్చి అది భగవద్గీత అన్నమాట. ఈ ముక్కలు తీసిన, తొక్క తీసిన ముక్కలు భగవద్గీత. వేదములో చెరుకుగడ, ఉపమానం ఉపమయం చూడాలి. ఉపమయమేమో ఆత్మకు సంబంధించింది, ఉపమానమేమో ప్రకృతికి సంబంధించింది. చెరుకుగడ వేదములు, ఉపనిషత్తులు సగం ముక్క, చిన్న ముక్కలు తొక్కు తీసిన ముక్కలు భగవద్గీత. నీకు ఇంకొకటి ఉండిపోయింది కదా, 4వ వేదిక ఎట్లా చెప్పారంటే మరి జ్యూస్ ఉంది, చెరుకు గడ, చెరుకు జ్యూసు, చెరుకు రసం. మరి వృద్ధులు తాగొచ్చు, బాలురు తాగొచ్చు, అనారోగ్యవంతులు తాగొచ్చు, పళ్ళు లేని వాడు కూడా తాగొచ్చు జ్యూస్. అందరికీ అనుకూలంగా ఉంటుంది జ్యూస్ అనేది. మరి జ్యూసులు ఏ వేదికలో తీర్చారు? వేదాంతం దగ్గరికి వచ్చేసరికంటే మహావాక్య విచారణే జ్యూస్ అన్నమాట. ఎవరైతే తెలిసిన వాళ్ళ ద్వారా ఈ 4 మహావాక్యాలు ఎవరైతే తెలుసుకుంటారో అట్టి వాళ్ళకి మరి ఉపనిషత్తులు అర్థమవుతాయి, భగవద్గీత అర్థమవుతుంది, వేదములు కూడా అర్థమవుతాయి. ఈ జ్యూస్ తాగిన వాడు ఎలా అయితే ఈజీగా తాగేస్తూ ఉన్నాడో, మహావాక్య విచారణ కూడా చక్కగా పంటికి నొప్పి ఉండదు, దేనికి నొప్పి లేకుండా చక్కగా ఎట్లా తాగుతాడు ఆ జ్యూస్, అలా ఇక్కడ మహావాక్య విచారణ కూడా గురుముఖత ఎవరైతే తెలుసుకుంటారో అట్టి వాడికి ఉపనిషత్తులు అర్థమవుతాయి, భగవద్గీత అర్థమవుతుంది, వేదములు కూడా అర్థమవుతాయి. ఒకనాటికి నేతి ముద్దలు ఎట్లా పెడుతుందో తల్లి, ఇంత ముద్దలు చేసి నలిపి వాడు ఒకనాటికి ఏమవుతాడు? తల్లి తినే ఆహారాన్ని తీసుకోవడానికి ఎలా యోగ్యుడవుతాడో, ఎప్పుడైతే తెలిసిన వాళ్ళ ద్వారా ఈ 4 వాక్యాలు మనం ఆత్మకు సంబంధించిన వాక్యాలు తెలుసుకున్నామో అప్పుడు మనం ఏమవుతాము? ఒకనాడు భగవద్గీత చదివే, భగవద్గీతను అవగాహన చేసుకునే శక్తిమంతులు అవుతాం. తర్వాత ఉపనిషత్తుని అవగాహన చేసుకునే శక్తి వస్తుంది మనకి. వేదాలను కూడా అవగాహన చేసుకునే శక్తిమంతులు అవుతాం మనం. ఒకనాడు ఆ బిడ్డ మరి ఎలా అయితే తల్లి అంత ఎదిగిన తర్వాత తల్లి తినే ఆహారాన్ని ఈజీగా ఎట్లా తినేస్తూ ఉన్నాడో, అలా ఇక్కడ కూడా మనం ఒకనాటికి మూలమైన వేదాది ఉపనిషత్తులు, భగవద్గీత యొక్క సారాన్ని చక్కగా మనం అర్థం చేసుకోగలం. ఈ మహావాక్య విచారణ అనేది ఏంటి? 4 మాటలుగా చెప్పింది శాస్త్రం. 4 వేదములు కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. ఈ 4 వేదాల నుండి 4 ముక్కలు ఎట్లా తీశారో చూడండి. మొదటి వాక్యము గురువాక్యము, తత్వమసి వాక్యము మహావాక్య విచారణలో మొదటి వాక్యం, ఇది గురువాక్యం. శిష్యుడి వాక్యం ఏంటి? అహం బ్రహ్మస్మి, శిష్యుడి వాక్యం. 3వ వాక్యం ఏంటి? ప్రజ్ఞానమే బ్రహ్మ. 4వ వాక్యం ఏంటి? అయం ఆత్మ బ్రహ్మ. ఈ 4 వాక్యాన్ని ఇప్పుడు మనం వ్యాఖ్యానం చేసుకుందాం. తత్వమసి అనే వాక్యాన్ని
తత్తు అంటే అది, తత్ అంటే అది, అది అంటే అంతటా ఏదైతే ఉందో అది అని ఇలా చూపించాడు. తత్ అంటే అది, త్వం అంటే నీవు, నీవు అని చెప్పి శిష్యుడు చూపిస్తున్నాడు. నీవు తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అది అయ్యే ఉన్నావు నాయన అని చెప్పారు. ఆ తత్తు అసి నువ్వు అయ్యే ఉన్నావు ఆల్రెడీ. నువ్వు కొత్తగా ఇవాళ తెలుసుకోవాల్సింది ఏం లేదు. నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడివే అయ్యే ఉన్నావు నాయనా. భగవంతుడిని తెలుసుకోవడానికి కొత్తగా ఏం లేదు. నువ్వే భగవంతుడివి, నువ్వే భగవంతుడివి. నేను జీవుని కాదు, నేను భగవంతుడిని తెలుసుకోవడం ఒకటే ఆలస్యము, అంతే తప్ప వేరుగా ఇంకేం ఆలస్యం లేదు అసలు నీకు అని ఎప్పుడైతే అనంతమైన ప్రజ్ఞ చైతన్య స్వరూపమే తత్వమసి వాక్యాన్ని పలికిందో, మనలో కూడా ఆ చైతన్యం ముముక్షత్వం ఉన్నది కాబట్టి, ఆ తపన ఉన్నది కాబట్టి వెంటనే సుబ్బారావు అని పిలిస్తే ఎట్లా లేచాడు నిద్రపోయేవాడు, నన్నా పిలిచారని ఎట్లా మన ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. అలాగే ఇక్కడ తత్వమసి వాక్యం చెప్పేసరికి ఆ యొక్క చైతన్యం మేలుకొని, మనలో ఉన్న చైతన్యం, ఆ మేలుకున్న చైతన్యం పలికింది కదా తత్వమసి అని. అది అప్పుడు నిద్రపోయే చైతన్యం మేలుకొని శిష్యుల్లో అహం బ్రహ్మాస్మి, స్వామి నేను అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరమాత్మ స్వరూపుణ్ణి నేను అయ్యే ఉన్నానా అని పలికిందంట. సాక్షి పలికిందంట, వ్యక్తి పలకలేదంట. అంటే వ్యక్తి చెప్పిన మాట వ్యక్తి ఎలా క్యాచ్ చేసిందో చూసారా. అంత మహాత్ముల ద్వారా వింటే మనం ఆ శబ్దం, అందుకే శబ్ద బ్రహ్మాతి వర్తతే, సుహృత్ బ్రహ్మజ్ఞ, సుహృత్ శ్రవణ మాత్రేన బ్రహ్మజ్ఞానైన ఉద్భవేత్ అనేది ఇక్కడ చూడాలన్నమాట. ఆ శబ్దం వినేసరికి ఆ స్వరూపము త్రివిధ దేహాలలో, త్రివిధ గుణాలలో, త్రివిధ అవస్థల్లో, పంచకోశాల్లో చిక్కుకుపోయిన ఆ యొక్క స్వరూపము, నేను నేను అనే స్వరూపము, అహం బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అయ్యే ఉన్నాను ఆ స్వామి అని పలికిందంటది. రెండు అయిపోయిన తర్వాత భగవంతుడు ఎక్కడ ఉన్నా ఎలా తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఇంక మూడో వాక్యం ఏంటంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రజ్ఞ అంటే ఇప్పుడు మేము చెప్తున్నాం, మీరు వింటూ ఉన్నారు. శరీరం చెప్పదు, శరీరం వినదు, ఆ ప్రజ్ఞే చెబుతూ ఉంది, ఆ ప్రజ్ఞే వింటూ ఉంది. ఇక్కడ నోటితో పలుకుతుంది ప్రజ్ఞే, అక్కడ చెవి ద్వారా వింటూ ఉంది ప్రజ్ఞే. ఆ ప్రజ్ఞే ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ ప్రజ్ఞ వ్యష్టి దేహంలో ఒక్క శరీరంలో ప్రజ్ఞగా ఉంది, అన్ని శరీరాల్లో బ్రహ్మముగా ఉంది అనమాట. అందుకని ఈ ప్రజ్ఞ ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మమే ఈ ప్రజ్ఞ, ఎట్టి భేదము లేదని ప్రజ్ఞానమే బ్రహ్మ అని మూడో వాక్యం చెప్పింది. ఇక నాలుగో వాక్యం వచ్చేసరికి అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ అంటే మన తెలుగులో అంతా నేనే, నేనే అంతా, అంతటా కూడా నిండి నిమిడీకృతమైన ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపుణ్ణి నేను అని చక్కగా 4 పదాల్లో అనంతమైన తత్వాన్ని అవగాహన చేసుకునే శక్తి మనలో ఉంది, మనలో ఆ సత్తా ఉంది, మనలో ఆ శక్తి ఉంది. మనం సర్వ సమర్థులు, దేనికైనా సమర్థులు. మనం చిన్నవాళ్ళం అనుకుంటే చిన్నవాళ్ళం, అనంతులం అంటే అనంతులం. ఏది కావాలో మన మీదే, మన నిర్ణయమే. అసలు ఎవరు లేరు ఇంకా రెండో వస్తువు నేహనాస్తి. దీనికి ఉపరి వాక్యాలు కూడా ఉన్నాయి, రేపు చెప్తాను, టైం అయిపోయింది ఇంకా. కాబట్టి ఇవాళ బోధ ఏమో ఎంతవరకు అర్థమైందో, ఫాస్ట్ గా అలవాటు నాకు చెప్పేయడం, రోజు క్లాసు స్లోగా చెప్తారు. ఇంచక్క వీర్రాఘవరావు గారు అయితే 5 నిమిషాలకు ఒక మాట చెప్తారు, అలా చెప్తే బాగా అర్థమవుతుంది. ఓకే అమ్మా, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి.